హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చింతకాయ పచ్చడి తయారు చేసుకుందాము. ఇప్పుడు చింతకాయల సీజన్ అండి, అందుకని చింతకాయ పచ్చడి తయారు చేద్దాము. చింతకాయ పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మనకి నోరు బాగలేనప్పుడు కానీ, జ్వరము జలుబు చేసినప్పుడు కానీ తింటే చాలా బాగుంటుంది. ఈరోజైతే చింతకాయ పచ్చడి తయారు చేద్దాము. ఇవి కట్టు చింతకాయలండి, 3 కేజీలు కట్టు. అంటే ఈ 3 కేజీల చింతకాయలని పచ్చడి పెట్టుకుందాము. ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలండి. చూసారా ఈనెలు ఎలా ఉన్నాయో? ఇలాంటివన్నీ మనం కట్ చేసుకోవాలి. చింతకాయలని ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలండి. ఇలా తీసేయాలి. మనకు చేతికి రాకపోతే సిజర్తో కట్ చేసుకోవాలి. ఈ కొమ్మలన్నీ ఇలా కట్ చేసుకోవాలండి చింతకాయలకి. ఇలా బాగు చేయాలి. బాగలేని చింతకాయలని పక్కన పెట్టాలి. చింతకాయలన్నీ కొమ్మలతో వచ్చాయండి. ఇవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. చింతకాయలని కడిగి ఆరబెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి కొమ్మలన్నీ. ఇవి పడేసేయాలి. బాగలేవు కదండి చింతకాయలు. బాగలేని చింతకాయలని పడేయాలి. బాగున్నే వరకు కట్ చేసుకోవాలి మనం. చూసారా ఎంత చెత్త వచ్చిందో చింతకాయల్లో? ఇలా క్లీన్ చేసుకోవాలండి. కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి శుభ్రంగా 2-3 సార్లు కడుగుదాము చింతకాయలని. చింతకాయలు తీసుకెళ్ళి శుభ్రంగా కడుగుదాము. రెండు మూడు సార్లు కడగాలండి. బాగా క్లీన్ చేసుకోవాలి. వేస్తున్నానండి బకెట్లో. ఇంకా 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేద్దాము. చింతకాయల్ని శుభ్రంగా కడగాలండి. 2-3 సార్లు కడగాలి. శుభ్రంగా పోలేదనుకోండి, ఇంకా దుమ్ముగా ఉన్నాయనుకుంటే 4-5 సార్లు అయినా కడగాలి. చింతకాయల్ని ఆరబెడదాము. ఫ్యాన్ వేసుకుని ఆరబెడితే చింతకాయలు ఫాస్ట్గా ఆరిపోతాయండి. అందుకని ఫ్యాన్ వేసి ఆరబెట్టాను. ఇంకా ఆరిపోతాయి. చింతకాయలు ఆరిపోయినాయండి. ఇంకా రోడ్డు దగ్గరకు తీసుకెళ్దాము.
కట్టు చింతకాయలకి గిద్ద ఉప్పు, పసుపు తగినంత. ఇవన్నీ తీసుకుని రోల్ దగ్గరికి వెళ్దాము. చింతకాయలు, పసుపు, ఉప్పు అన్నీ తీసుకుని రోల్ దగ్గరకు వచ్చానండి. ఇంకా మొక్కల మధ్యన మనం చింతకాయలు దంచుకుందాము. చింతకాయలు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. ఇంకా దంచుకుందాము. ఇంకా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ, కొంచెం పసుపు వేసుకుంటూ చింతకాయని దంచుకోవాలి. మెత్తగా అవసరం లేదండి, కచ్చా పచ్చగా దంచుకుంటే చాలు. కొంచెం వేద్దాము చింతకాయలు. మొక్కల మధ్యన కూర్చుని చింతకాయలు దంచుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా పని చేస్తున్నా కూడా పని చేస్తున్నట్టు అనిపించదు. మొక్కలు ఉన్నాయి కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుందండి పనులు చేసుకుంటుంటే మొక్కలుంటే. ఇలా దంచాలండి. కచ్చా పచ్చగా దంచి టప్పరవేల్లో కానీ లేదా గాజు బాటిల్లో కానీ పెట్టాలి చింతకాయ పచ్చడిని. ఇలా దంచుకోవాలండి కచ్చా పచ్చిగా. నేను టప్పర్వేట్లో పెడుతున్నాను. ఇదిగోండి ఇలా దంచాలి. ఇలా పెట్టేయాలి. మళ్ళీ చింతకాయలు వేద్దాము. ఉప్పు వేద్దాము. పసుపు వేద్దాము. ఇంకా మళ్ళీ దంచాలండి. మన దగ్గర చింతకాయలు అయిపోయేదాకా ఇలా వేసుకుంటూ దంచాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ దంచాలి. ఇంకా అయిపోవచ్చినాయండి చింతకాయలు, అయిపోయినాయి. ఈ మిగిలిన ఉప్పు కూడా పోసేద్దాము. ఇంకొంచెం పసుపు వేద్దాము. ఇంకా దంచుదామండి. ఇండోర్ ప్లాంట్స్ దగ్గర చింతకాయలు దంచుతున్నాను.
ఇండోర్ ప్లాంట్స్ చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో మన మొక్కలు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ మొక్కల్ని చూస్తుంటే. ఇటువైపు అయితే తులసి మొక్కలు ఉన్నాయి నా పక్కనే. మనం పనులు చేస్తున్నా కానీ చేసినట్టే ఉండదండి. ఇలా మొక్కల దగ్గర ఏ పని చేస్తున్నా కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మొక్కల దగ్గరే ఉందండి మా రోలు. మేము పచ్చడి చేసుకోవాలన్నా లేదా ఇలాంటివి దంచుకోవాలన్నా మొక్కల దగ్గరే చేస్తుంటాను నేను. నాకు ఇలా చేస్తుంటే మొక్కల దగ్గర చేసినట్టు ఉండదండి పని. అందుకని మొక్కల దగ్గరే ఉంచాను రోల్ని. ఇలా కచ్చా పచ్చిగా దంచి టప్పర్వేర్లో పెట్టాలండి, లేదా గాజు బాటిల్లోనే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. టప్పర్వేర్ కన్నా కూడా గాజు బాటిల్ బెటర్ అండి చాలా. కానీ ప్లాస్టిక్ కన్నా కానీ టప్పర్వేర్ బాగుంటుంది. ప్లాస్టిక్లో పెట్టకండి అసలు. ఇప్పుడు డబ్బాలు వేసాం కదండి, ఈ పచ్చడి కూడా వేసేద్దాము. వేసేసి మొత్తం కలిపి దంచుదాము. అప్పుడు సమానంగా కలుస్తుందండి ఉప్పు. ఇది కట్టు చింతకాయ పచ్చడి అండి. మాకు సరిపోతుందండి కట్టు చింతకాయ పచ్చడి. మళ్ళీ సీజన్ వచ్చేదాకా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిపి దంచుకోవాలి. ఇలా దంచుకోవాలండి కచ్చా పచ్చగా. ఇలా దంచుకోవాలి. బాగా కలిసిపోయిందండి ఉప్పు పసుపు చింతకాయల్లో. ఇంకా డబ్బాలో పెట్టేద్దాము. ఈ టప్పర్వేర్లో పెట్టుకున్నానండి నేను. ఇలా టప్పర్వేర్లో పెట్టేసి 4-5 రోజులు పక్కన పెట్టాలి పచ్చడిని. పక్కన పెట్టిన తర్వాత బాగా ఊరుతుందండి చింతకాయ పచ్చడి. ఊరిన తర్వాత మనం ఈనెలు విత్తనాలు తీసేసి మళ్ళీ దంచుకోవాలి. అప్పుడు కొంచెం మెత్తగా దంచాలండి. ఈనెలు విత్తనాలు తీసేసిన తర్వాత 4-5 రోజులు పక్కన పెడతాం కదండి, బాగా ఊరుతుంది పచ్చడి. ఊరిన తర్వాత విత్తనాలు కానీ ఈనెలు కానీ ఈజీగా వస్తాయి. అందుకని 4-5 రోజులు పక్కన పెట్టాలి. ఈనెలు విత్తనాలు తీసేసి మళ్ళీ దంచుకోవాలండి మనం. ఈసారి మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కలర్ కానీ టేస్ట్ కానీ మారదండి. అందుకని మనం
ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. మనకి 2 డబ్బాలకు వచ్చేసిందండి చింతకాయ పచ్చడి. ఈజీగా దంచేసాము. కట్టు చింతకాయలే కాబట్టి ఈజీగా దంచేసామండి. ఎక్కువైనా కానీ మనం దంచలేము, చేయలేము. మనకు సరిపోతుంది మన ఫ్యామిలీకి. మళ్ళీ సీజన్ వచ్చాక మళ్ళీ కొనుక్కొని మళ్ళీ చేసుకోవచ్చు. ఇవి పక్కన పెడదామండి. ఈ 2 డబ్బాలు చూసారు కదండి. మన మొక్కలు చల్లని గాలి మొక్కల మధ్యన హ్యాపీగా చింతకాయ పచ్చడి తయారు చేసుకున్నాము. ఇంకా మూత పెడదాము. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, ఇప్పుడు పక్కన పెట్టాలి. 4-5 రోజులు ఉన్న తర్వాత ఈనెలు విత్తనాలు తీసి మళ్ళీ దంచుకుని మెత్తగా అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు పూర్తిగా చింతకాయ పచ్చడి తయారవుతుందండి. చింతకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్గా ఉంటుంది. మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ లేదా జలుబు చేసినప్పుడు కానీ నోరు బాగలేనప్పుడు కానీ ఈ చింతకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చింతకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలంటే పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిగడ్డ, 4-5 స్పూన్లు చింతకాయ పచ్చడి, ఇవన్నీ మిక్సీలో వేసి పచ్చడి తయారు చేసుకోవాలండి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో ఆయిలు, తాలింపు గింజలు, ఎండుమిర్చే కాకుండా జీలకర్ర, కరివేపాకు, ధనియాలు, కొత్తిమీర ఇవన్నీ వేయాలండి. ఇవన్నీ వేసి చింతకాయ పచ్చడిని వేయించాలి. 5-6 నిమిషాలు వేయించాలండి ఆయిల్లో. వేయించిన తర్వాత చింతకాయ పచ్చడి రెడీ అవుతుంది. అప్పుడు తినడానికి చాలా బాగుంటుందండి. ఈ చింతకాయ పచ్చడి నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ చాలా ఇష్టము. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని మా ఫ్యామిలీ మొత్తం తింటారండి. చాలా ఎంజాయ్ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి సీజన్ వచ్చినప్పుడల్లా కట్టు పచ్చడి పెడతాను. మీకు కూడా చింతకాయ పచ్చడి ఇష్టం ఉంటే సీజన్ వచ్చింది కాబట్టి చింతకాయ పచ్చడిని పెట్టుకోవడానికి ట్రై చేయండి.